మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. సో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా అదైతే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను దాటుతుండడంతో ఆ ప్రభావం మన తెలంగాణ దక్షిణాది జిల్లాల మీద అయితే బాగా పడిందండి. దాంతో నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే ఈ మోందా తుఫాన్ ఉందో, మోందా తుఫాన్ అయితే ఏర్పడింది. దాని కారణంగా నిన్న రాత్రి నుంచి కూడా ఖమ్మం జిల్లాలో అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సో ఈ వర్షాల కారణంగా జిల్లా కలెక్టర్ కూడా ప్రజలందరూ కూడా ఇంటి నుంచి ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని. దాంతో పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఈ రోజు అయితే సెలవును ప్రకటించారు. ఇంకా ఏంటి అంటే ముఖ్యంగా రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ కూడా విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా ఆల్రెడీ రైతులు కొంత మేరకు నష్టపోయారు. సో ఇంకా ఈ 2 రోజులు ఈ మోందా తుఫాన్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ ఇంకా 2 days ఉంటుంది. కాబట్టి అందువల్ల రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ వరి కోత పనులు ఏవైతే ఉన్నాయో అవేమి చేయకూడదని కూడా కలెక్టర్లు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఈ వర్షాల ప్రభావంతో ఈ సింగరేణిలో ఏవైతే బొగ్గు ఉత్పత్తి పనులు ఉన్నాయో వాటిని కూడా ఆఫ్ చేశారు. సుమారు 40 టన్నుల బొగ్గు ఉత్పత్తిని కూడా ఆఫ్ చేసేశారు. దీని ఎఫెక్ట్ తో మనకి కల్లూరు, మనుగూరు, సత్తుపల్లి ఈ జిల్లాలలో కూడా ఆ వర్ష ప్రభావం, ఈ మోందా తుఫాన్ ప్రభావం అయితే చాలా తీవ్రంగా ఉంది. అందుకనే కలెక్టర్లు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు. ఎస్పెషల్లీ రైతులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వర్షాల ప్రభావంతో ఏవైనా రోడ్లు కానీ కాలువలు కానీ ఏవైనా స్తంభించిపోయినట్లున్న ఆ మున్సిపాలిటీ పనులను కూడా ఎప్పటికప్పుడు వర్కర్స్ ని పెట్టి వాటన్నిటైతే ఎక్కడ కూడా వాటర్ స్ట్రక్ కాకుండా ఉండే విధంగా అయితే తగిన జాగ్రత్తలు చేస్తున్నారు. సో ప్రజలందరూ కూడా ఇంకా ఈ 2 రోజుల పాటు ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, అవసరం ఉంటే తప్ప బయటికి రామాకండి అని కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నారు. कुछ ये अम्मा